పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇల్లు ఆఫీసులో ఈడీ సోదాలు జోరుగా జరుగుతున్నాయి. సోదాలకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు వెల్లడించారు. అక్రమ మైనింగ్ ద్వారా 300 కోట్లు కూడబెట్టారని గుర్తించినట్టు తెలిపారు. ప్రభుత్వానికి రాయల్సీ రూపంలో చెల్లించాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టినట్టు తెలిపారు. మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి వద్ద ప్రొప్రైటర్లుగా ఉన్న సంతోష్ శాండ్ అండ్ గ్రైండ్ సప్లై సంస్థలో ప్రస్తుతం అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇల్లు ఆఫీసులో ఈడీ సోదాలు జోరుగా జరుగుతున్నాయి. సోదాలకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఎస్ శిరీష, ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఇంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో మాత్రము మరి సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. అయితే ఆ సోదాలు నిర్వహించే క్రమంలోనే తన సోదరుడి ఇంట్లో కూడా మరి సోదాలు జరిపించడం కూడా జరిగింది. మరి ఈ సోదాలు జరిగిన అనంతరం కూడా దాదాపు ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే 300 కోట్లు కూడా కూడబెట్టారని అయితే ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా మరి ప్రభుత్వానికి రాయాల్సిన రూపంలో కూడా మరి చెల్లించాల్సిన డబ్బులు కూడా మరి వాళ్ళు ఎగ్గొట్టినట్టుగా కూడా ఈడీ అధికారులు అయితే తెలియజేశారు. మరి ఈ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడంలోనే ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల కూడా చాలా మంది ఆఫీసర్ల ఇళ్లలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా చాలా మంది ఇలా అక్రమాలకు పాల్పడ్డారు. అందుకు మరి ఇవన్నీ కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈడీ అధికారులు అయితే మరి దూకుడు పెంచి ఈ సోదాలన్నీ కూడా గట్టి నిఘాతోటి కూడా మరి వీళ్ళు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మరి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి వద్ద ఉన్న ప్రొపరేటర్లుగా కూడా సంతోషి షాడ్ అయితే మరి గ్రానైట్ సప్లై సంస్థలో మరి ప్రస్తుతం అయితే అక్కడ కూడా గ్రానైట్ సంస్థలో కూడా అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మరి వీళ్ళు అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన 300 కోట్లు కాకుండానే వాళ్ళ దగ్గర చాలా విలువైన డాక్యుమెంట్లు కూడా మరి ఈడీ అధికారులు అయితే స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మహిపాల్ రెడ్డితో పాటు తన సోదరుడి ఇంట్లో సోదాలు జరిపిస్తేనే ఇంత పెద్ద మొత్తంలో కూడా మరి ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే వాళ్ళ అక్రమ సంపాదన. అందుకే వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా మరి వీళ్ళైతే ఈడీ అధికారులు మరి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరి కుటుంబ సభ్యుల ఆ ఇళ్లలో సోదాలు జరిపిస్తున్నారు కాబట్టి, కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా డాక్యుమెంట్స్ కావచ్చు, అలాగే ఆ డబ్బు నగదు రూపంలో కావచ్చు మరి ఈడీ అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా మరి మహిపాల్ రెడ్డి మేనల్లుడి ఇంట్లో కూడా సోదాలు జరిపించడం జరిగింది. మరి మేనల్లుడి ఇంట్లోనైతే విలువైన డాక్యుమెంట్లను అయితే స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది ఈడీ అధికారులు. అందుకు మరి మహిపాల్ రెడ్డి పైన మరి కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శిరీష. ఓకే, రైట్ నిర్మల, థ్యాంక్ యూ.